రూల్ నెంబర్ 28 ఏంటంటే ద ఫ్రేజెస్ లైక్ విత్ ఎ వ్యూ టు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గనకొస్తే వాటి పక్కన ఖచ్చితంగా జరండ్ రావాలి. జరండ్ అంటే ఏంటిది? నౌన్ ప్లస్ ఇంగ్ ఫామ్. నౌన్ ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. వేటి పక్కన విత్ ఎ వ్యూ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు. విత్ ఎ వ్యూ టు అంటే ఏంటంటే యాంటిసిపేట్ చేయడం. అంటే ఏంటిది? ప్రెడిక్ట్ చేయడం, అనుకోవడం, ఎక్స్‌పెక్టేషన్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే విత్ ఎ పర్పస్. అంటే ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం అని. సో, ఇవి గనక వీటిలతో గనక స్టార్ట్ అయితే లేదా వీటిలతో గనక పదాలొస్తే అంటే విత్ ఎ వ్యూ టు, లుకింగ్ ఫార్వర్డ్‌తో గనక వస్తే ఖచ్చితంగా వాటికి నౌన్ ప్లస్ ఇంగ్ అంటే జరండ్స్ రావాలి. చూద్దాం. ఐ కేమ్ హియర్ విత్ ఎ వ్యూ టు. ఇగో విత్ ఎ వ్యూ టు వచ్చిందిక్కడ. సో, విత్ ఎ వ్యూ టు వస్తే ఏం రావాలని చెప్పుకున్నాం? నౌన్ ప్లస్ ఇంగ్. టీచ్ అంటే నౌను. టీచింగ్ అంటే జరండ్. సో, నౌన్ ప్లస్ ఇంగ్. ఇంగ్ ఫామ్ రావాలి. టీచింగ్. సో, రైట్. ఐ కేమ్ హియర్ లుకింగ్ ఫార్వర్డ్ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు వచ్చింది. ఏం రావాలి మనకి? ఖచ్చితంగా నౌన్ ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. సో, ఇంగ్ ఫామ్ ఉన్న టిక్ కొడతాం. మీటింగ్ ఉంది, మీట్ ఉంది. ఏది కావాలి మనకి? ఇంగ్ ఫామ్ కావాలి. సో, మీటింగ్ రైట్. దాని తర్వాత వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఇవి లుకింగ్ ఫార్వర్డ్ టు వెర్బ్ ఉంది. అది ఫ్రేజల్ వర్బ్ అంటారు వీటిని. సో, ఈ ఫ్రేజల్ వర్బ్స్ లేదా ఈ ఫ్రేజెస్ ఈ లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది ఉంది. సో, దీని పక్కన ఏం రావాలి? ఖచ్చితంగా జరాండ్ రావాలి. అంటే నౌన్ ప్లస్ ఇంగ్ రావాలి. ఇక్కడ హియర్ ఉంది, హియరింగ్ ఉంది. అంటే ఏమొచ్చింది? హియరింగ్. నౌన్ ప్లస్ ఇంగ్. దాని తర్వాత విత్ ఎ వ్యూ టు అవాయిడింగ్ ఆర్ అవాయిడ్. విత్ ఎ వ్యూ టు ఉంది. విత్ ఎ వ్యూ టు అనే పదం వచ్చింది అక్కడ. సో, వస్తుంది ఏం రావాలి మనకు? ఖచ్చితంగా జరండ్ రావాలి. జరండ్ అంటే నౌన్ ప్లస్ ఇంగ్ అవాయిడింగ్. సో, ఇది రూల్. సో, ఇవి కనుక వస్తే వాటి పక్కన ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ రావాలి. అంటే జరండ్ రావాలి. వీటితో విత్ ఎ వ్యూ టు లుకింగ్ ఫార్వర్డ్‌తో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయినా లేదా సెంటెన్స్ మధ్యలో వచ్చినా వాటి పక్కన ఉండే వర్బ్స్ లేదా వాటి పక్కన ఉండే నౌన్స్ ఖచ్చితంగా జరండ్స్ అయి ఉండాలి. సో, అది రూల్ నంబర్ 28. సో, ఇప్పుడు రూల్ 29 ఏంటి? రూల్ 29 ఏంటంటే జరండ్. ఈ జరండ్ అంటే ఏంటిది? ఎప్పుడైతే వర్బ్ నౌన్‌గా యాక్ట్ చేసిద్దో మనం దాన్నే జరండ్ అంటాం. జరండ్ అంటే ఏంటిది? నౌన్ ప్లస్ V4 అంటే నౌన్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో, ఇప్పుడు చూద్దాం. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. సపోజ్ దీన్ని వెర్బ్ అనుకున్నాం అనుకో. ఈ సో, ఈ స్విమ్మింగ్ అనేది సపోజ్ మనం వెర్బ్ అనుకుంటే ఈజ్ మెయిన్ వర్బ్ ఉంది. కాబట్టి వెర్బ్, మెయిన్ వర్బ్ ఎప్పుడు పక్కన రావు. కాబట్టి సెట్ అవ్వదు. కాబట్టి దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం? నౌన్‌గా కన్సిడర్ చేస్తాం. స్విమ్మింగ్ అనేది ఒకటే పదం. నౌన్. ఈత. ఈదడం తెలుగులో ఈత. సో, ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. స్విమ్మింగ్ అనేది కనుక మనం వెర్బ్‌గా తీసుకుంటే 2 వెర్బ్‌లు ఎప్పుడు పక్కన రావు. కాబట్టి ఇది నౌన్ కింద కన్సిడర్ చేస్తాం. చూద్దాం. ఇప్పుడు నౌను, వెర్బ్, సబ్జెక్ట్. సరిపోయింది కదా సెంటెన్స్. నౌను, వెర్బ్, సబ్జెక్ట్ మొత్తం సెట్ అయిపోయింది. సరిపోయింది. సో, అది నౌన్ ప్లస్ ఇంగ్ ఫామ్. దాన్ని నౌన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తేనే దాన్ని జరండ్ అంటాం. సో, స్విమ్మింగ్ అనేది ఇక్కడ జరండ్. దాని తర్వాత హీ ఎంజాయ్స్ స్విమ్మింగ్. తను ఈతను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ స్విమ్మింగ్ అనేది కూడా జరండే. ఎందుకు? ఇక్కడ ఎంజాయ్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఎంజాయిడ్ కదా. ఇక్కడ వెర్బ్ ఉంది. ఈ పక్కన కూడా ఎప్పుడు వెర్బ్ రాదు. కాబట్టి ఇది జరండ్ అంటాం. సింపుల్‌గా జరండ్‌ని గుర్తుపెట్టుకోవాల్సింది నౌన్ ప్లస్ ఇంగ్ ఫామే జరండ్. ఇప్పుడు ఇది కూడా అంతే. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్విమ్మింగ్. ఇది అంతే. నో స్మోకింగ్. ఇప్పుడు చూద్దాం. ఈ స్మోకింగ్ అంటే ఏంటిది? ఈ స్మోకింగ్ అనేది ఒక నౌను. స్మోకింగ్ అంటే నౌనే కదా. పొగ త్రాగవద్దు అంటాం. పొగ త్రాగడం అనేది నౌన్. దీన్ని మనం వెర్బ్‌గా కన్సిడర్ చేయకూడదు. వెర్బ్ అంటే ఏంటిది? మళ్ళీ ఇంకా ఈ స్మోకింగ్ అనేది మనం V4 అనుకోవాలి. ఎందుకు? ఇంగ్ ఫామ్ ఎప్పుడు V4 వచ్చింది కదా. అంటే స్మోక్ ఉండాలి. స్మోక్ అనే వెర్బ్ అసలు మనకి లేదు. స్మోక్ అనే వెర్బ్. సో, కాబట్టి ఈ స్మోక్ అనేది వర్బ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి దాన్ని మనం నౌన్‌గా కన్సిడర్ చేస్తాం. సో, అప్పుడు నౌన్ ప్లస్ ఇంగ్ జరండ్‌గా ఫామ్ అయింది. సో, స్మోకింగ్ అనేది ఒక జరండ్. సో, ఇది జరండ్ అంటే. సో, రూల్ 30 ఏంటంటే ఇన్ఫినిటివ్ అంటే ఏంటిది? 2 + V1. 2 తర్వాత ఎప్పుడు V1ఏ రావాలి. అది గుర్తుపెట్టుకోవాలి. 2 తర్వాత ఎప్పుడు V1ఏ వస్తది. ఆల్మోస్ట్ 2 పక్కన ఎప్పుడు V1ఏ వస్తది. సో, అది ఇన్ఫినిటివ్ అంటే. చూద్దాం అప్పుడు. హీ విషెస్ టు ఎర్న్ మనీ. 2 ప్లస్ ఏం రావాలి? V1 వచ్చింది. ఎర్న్. దాని తర్వాత టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అండ్ ఫర్గివెన్ ఈజ్ డివైన్. అంటే ఎర్ర్ అంటే ఏంటి? ఇక్కడ ఎర్రర్. ఇప్పుడు చూద్దాం. మూడోది హీ కమ్స్ టు సీ మీ ఎవ్రీ డే.
ఎవ్రీ డే 2 ప్లస్ V1 ఫాలోడ్ బై సరిపోయింది. సో, ఇన్ఫినిటివ్ అంటే ఇలా ఉంటది. ఎప్పుడు ఇన్ఫినిటివ్ అంటే 2 పక్కన ఎప్పుడు V1 వచ్చిద్దా అంటే ఒక కేస్‌లో రాదు. ఎప్పుడు 2 ప్లస్ V1 బేర్ ఇన్ఫినిటివ్ కేస్‌లో రాదు. 2 పోయిద్ది. V1 మాత్రమే ఉంటది. సో, ఇలా 2 ఎప్పుడు పోయిద్ది అంటే సెంటెన్స్‌లో ఓన్లీ మేకు మేడ్ ఉంటే, బైడు బేడ్ ఉంటే బైడ్ కాదు బిడ్ బేడ్ ఉంటే, సీ సా ఉంటే, హియర్ హర్డ్ ఉంటే, బట్ లెట్ దాన్ ఎక్సెప్ట్ వుడ్ రాదర్ సూనర్ దాన్ ఇవి గనక సెంటెన్స్‌లో మాత్రమే ఉంటే అంటే ఈ వెబ్స్ మాత్రమే ఉంటాయి. అంటే వీటికి ముందు వజ్ వర్ ఇలాంటివి ఉండకపోతే సెంటెన్స్‌లో 2 ప్లస్ V1 రాదు. ఓన్లీ V1 మాత్రమే వస్తది. సెంటెన్స్‌లో 2 ప్లస్ V1 రాదు. ఓన్లీ V1 మాత్రమే వస్తది. ఎప్పుడు సెంటెన్స్‌లో మేకు మేడ్ అనే వెర్బ్ మాత్రమే ఉంటాయి. అంటే వీటికి ముందు ఈజ్, వజ్, వర్, సుత్ మొత్తం ఉండకూడదు. అప్పుడు గనక అది ఉండకపోతేనే ఈ బేర్ ఇన్ఫినిటివ్ మనకు యూజ్ అయ్యిద్ది. బేర్ ఇన్ఫినిటివ్ ఏంటిది 2 ఉండదు. ఓన్లీ V1 మాత్రమే ఉంటది. ఇప్పుడు చూద్దాం. ఎప్పుడెప్పుడు మేకు మేడ్ ఉన్నప్పుడు, బిడ్ బేడ్ ఉన్నప్పుడు, సీ సా ఉన్నప్పుడు, హియర్ హార్డ్ ఉన్నప్పుడు, బట్ లెట్ దాన్ ఎక్సెప్ట్ వుడ్ రాదర్ సూనర్ దాన్ ఇవి ఉన్నప్పుడు ఓన్లీ V1 మాత్రమే ఉంటుంది. 2 ప్లస్ V1 రాదు. మరి అదేంటి ఇక్కడ 2C అయితే టిక్ కొట్టావు చెప్పాను. ఓన్లీ సి మాత్రమే ఉంటే 2 రాదు. ఇక్కడ కమ్స్ ఉంది కదా, కమ్స్ ఇక్కడ మెయిన్ వెర్బ్, ఇక్కడ కమ్స్ ఉంది. కమ్స్ అయితే మనం హెల్పింగ్ వర్బ్ అనుకున్నా, ఇది ఇంకో వెర్బ్. ఇలా 2 వెర్బులు ఉంటే అది ఇన్ఫినిటివ్ కేస్ కింద కన్సిడర్ చేసేస్తాం. అదే వీటితో కనుక కలిసిందనుకో అలా ఇన్ఫినిటివ్ కేస్ కింద రాసుకోవచ్చు. కానీ ఇవి మాత్రమే ఉంటే అంటే హీ సా మీ ఎవ్రీడే అలా ఉందనుకో సెంటెన్స్, మనం ఖచ్చితంగా అక్కడ 2 తీసేస్తాం. ఓన్లీ వెర్బ్ మాత్రమే పెడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ బేడ్ హిమ్ టు డూ వర్క్. ఐ బేడ్ హిమ్ బేడ్ ఉంది, ఒకటి మాత్రమే ఉంది. అంటే ఖచ్చితంగా ఏం ఉండకూడదు, 2 ఉండకూడదు. ఓన్లీ V1 మాత్రమే ఉండాలి. 2 ఉండకూడదు, V1 మాత్రమే ఉండాలి. ఐ బేడ్ హిమ్ డూ వర్క్. ఐ బేడ్ హిమ్ డూ వర్క్. అదే ఒకవేళ ఐ వాజ్ బేడ్ హిమ్ టు డూ వర్క్ ఉందనుకో, అది రైటే. ఎందుకు, బేడ్ ముందు మెయిన్ వెర్బ్ ఉంది, వాజ్. సో ఇక్కడ అలా మెయిన్ వెర్బ్ ఏం లేదు. 2 పక్కన V1 మనం కన్సిడర్ చేయం. ఇక్కడ దీని ముందు కనుక మెయిన్ వెర్బ్ లాంటి వజ్, వర్, ఈజ్ అవి ఉన్నాయి అనుకో, అప్పుడు కన్సిడర్ చేస్తాం. అప్పుడు 2 ప్లస్ V1 రైటే. కానీ అవేం లేకుండా ఓన్లీ ఈ పదాల్లో మాత్రమే వస్తే మనం కన్సిడర్ చేయం. అంటే బేర్ ఇన్ఫినిటివ్ కేస్ కింద కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత ద క్రూయల్ లేడీ మేడ్ హర్ సర్వెంట్ మేడ్. సో దీని ముందు ఎక్కడ మెయిన్ వెర్బ్ రాలేదు. అంటే వజ్, వర్, ఈజ్ ఏం రాలేదు. కాబట్టి ఇదేంటది బేర్ ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు 2 ప్లస్ V1 రాయొచ్చా, ఓన్లీ V1 రాయాలా, V1 మాత్రమే రాయాలి. ద క్రూయల్ లేడీ మేడ్ హర్ సర్వెంట్ డూ ద వర్క్. సో ఇది రూల్ నెంబర్ 30.